నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు రంగవల్లులు భూమి మీద పరుచుతూ ఉంటారు. సంక్రాంతి సందర్భంగా కంటోన్మెంట్ మొండా డివిజన్లో వివిధ బస్తీలలో కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ రంగులతో ముగ్గులు వేస్తూ మహిళలు వారి ప్రతిభను ప్రదర్శించారు. ఆకట్టుకునేలా ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులు అందజేశారు. డివిజన్లో 2 రోజుల ముందే సంక్రాంతి పండుగ జరుపుకున్న సంతోషంగా ఉందని సంతోష్ యాదవ్ అన్నారు. ఎవరిని నిరుత్సాహపడకుండా పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు అందజేశారు. మొండా డివిజన్ ప్రజలు అంటే తనకెంతో అభిమానం అని పుట్టి పెరిగిన కాలనీలో పోటీలు నిర్వహించి వారితో పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని సంతోష్ యాదవ్ అన్నారు. సహాయ సహకారం తీసుకుంటాం. మీరు కార్పొరేట్ అవ్వగానే మీ సహాయ సహకారం తీసుకొని మా బస్తీ అభివృద్ధి కొరకు ఫస్ట్ ప్రైజ్ కుట్టు మిషను, సెకండ్ ప్రైజ్ మిక్సీ, థర్డ్ ప్రైజ్ రైస్ కుక్కరు, ఆ 3 కూడా పెట్టడం జరిగింది. అదే కాకుండా అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఈ కార్యక్రమంలో అందరికీ కూడా బహుమతులు ఉంటాయి. ఆ కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉంటాయి. ఎవరు నిరాశపడి చెందొద్దని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. నర్వస్ కావద్దు. ఈ పోటీ అనేది అందరికీ ఉంటుంది. ఎవరమో ముగ్గురమే గెలుస్తాం కానీ 6 గెలవలేము. అదొక్కటి కూడా నా తరఫు నుంచి నేను తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు సంక్రాంతి సంబరాలు 14 తారీఖు కాదు, ఇక్కడనే ఇప్పుడు సంబరాలు లెక్క అనిపిస్తుంది. మా అక్క చెల్లెలు, మా అమ్మలు నన్ను ఒక కుటుంబం లెక్క, ఒక కొడుకు లెక్క చూసుకుంటున్నారు. వీళ్ళంతా కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నందుకు రంగోలీ కాంపిటీషన్లో చాలా సంతోషంగా ఉంది. ఈయనే కాకుండా మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్, ఇక్కడ ఎరకల బస్తీ, జిఎన్ పాయింట్ 3 జాగాలల్లో నేను 3 స్పాట్లల్లో ఈ రంగోలీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ గత ఏడాది కూడా బ్రహ్మాండంగా చెన్నై గార్డెన్లో చేయడం జరిగింది. నాకు ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర వేసుకోవాలని చెప్పి ఒక కోరిక. నాకు వాళ్ళ ఇంటి దగ్గరనే ముగ్గులు వేపించి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అమ్మ అక్కడ రండి అంటే కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. వాళ్ళ తమ్ముళ్ళ వాళ్ళ కొడుకులా ఈడికే వచ్చి నేను వేపియాలని చెప్పి నాకు ఒక కోరిక ఉండే. వాళ్ళకు నేను ఇక్కడ కాంపిటీషన్ పెడుతున్నందుకు వాళ్ళందరూ నాకు సహకరించినందుకు, బస్తీవాసులు, నా అక్క చెల్లెలు, నా అమ్మలు అందరికి సహకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా తరఫు నుంచి. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా జరుపుకోవాలి. చైనా మాంజా అనేది పిల్లలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే చాలా జంతువులకు కానీ మనకు ఎటువంటి బర్డ్స్ కానీ ఇబ్బంది అవుతుంది, మన పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పిల్లలు కూడా జర పతంగ ఎగిరేసేటప్పుడు బిల్డింగ్ల మీద జాగ్రత్త ఉండాలని చెప్పి ఈ బస్తీ అన్నదమ్ముళ్ళకు అందరికీ నేను తెలియజేయడం అది నా ఒక కోరిక.